యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును కాక. ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం కదండి, దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందుకంటే ముందుగా నిజంగా ఆయన చేసినటువంటి మేళ్లలో దేనిని కూడా మనం మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయనను స్తుతించండి. నిజంగా మీకు ఎన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని వ్యాధి రుగ్మతలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడైతే నీవు స్తుతించడం మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించుతావో, ఆయన యొక్క నామాన్ని ఘనపరుస్తావో, ఆయన నామాన్ని గొప్ప చేయటం మొదలు పెడతావో, స్తుతి నీ యొక్క స్థితిని మార్చివేస్తుంది. స్తుతి నీ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు నాకు అది కావాలా ఇది కావాలని ప్రార్థించే దానికంటే ముందుగా నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఆ స్థితిని బట్టి దేవాతి దేవుని స్తుతించగలిగినట్లయితే నీ యొక్క ప్రతి ప్రాబ్లంని కూడా ఆయన సాల్వ్ చేయగలడు. ప్రతి క్లిష్టతరమైనటువంటి పరిస్థితులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటినీ కూడా ఆయన క్లియర్ చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని స్తుతించి ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదవటానికి మీరు చదివి ఉంటున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఆలోచన చేసుకున్నామా? ఒకసారి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకున్నామా? ఉదయం నిద్ర లేచిన వెంటనే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఆయనను స్తుతించడం, దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం. వీటిని ఎప్పుడైతే మనం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని నువ్వు గణపరచడం స్టార్ట్ చేస్తావో అనేకుల ఎదుట ఆయన నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తి మంతుడా దేవా, నీ బిడ్డలను మీరు తండ్రి ప్రతి ప్రార్థన కూడా వారి యొక్క ప్రతి ప్రార్థనకు కూడా మీరు జవాబు దయచేయమని అడుగుతుంటున్నాం తండ్రి. సకల సమృద్ధి చేత ఈ దిన దీవెనల చేత నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.